హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. రైస్ మిల్ ఏంటి కొత్తగా పడుతుంది అనుకున్నారా? మనదైతే కాదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడో బయటికి వెళ్తే నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది రైస్ మిల్లు. కొంచెం నీట్గా ఉంది కదండి. చూడండి, దీనికి ప్యాడీ క్లీనర్ కానీ ఇదేమి ఉండదండి. డైరెక్ట్ జల్లెడి మీద పోస్తే టెస్ట్ కూడా బయటికి వెళ్ళిపోద్ది. చూడండి రైస్ మిల్ ఎంత నీట్గా ఉందో. మొన్నే రీసెంట్గా 2 years బ్యాక్ రీమోడలేషన్ చేసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను. అలాగే నా వీడియో ఎక్కడ దాకా వెళ్ళింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఎలా ఉందనేది ఒకసారి మీరు చూడండి ఎంత నీట్గా ఉందో. 2 years అయింది అనుకుంటా రీమోడిఫికేషన్ చేసి, నాకు తెలిసి అయితే. చూసారా ఫ్రెండ్స్? చూడండి, రైస్ మిల్లో ప్లేస్ కూడా లేక బడ్డీ చూడండి, పెద్ద బడ్డీ ఎక్స్టెన్షన్ చేశారు పైన. దానిలోనే బియ్యం ఆడి దానిలో పోసుకున్నాం ఫ్రెండ్స్. దానిలో నుంచి కావాల్సినప్పుడు తీసుకున్నాం మనకు కావాల్సినది. చూసారా ఫ్రెండ్స్? వీళ్ళ దగ్గర కూడా మన దగ్గర ఉన్నంత తౌడు ఉందంట ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వీళ్ళ మిల్లు ఎంత నీట్గా ఉందో. అసలు చిన్నగా కాపాడుతుంది మిల్లు చూస్తుంటే. నాకైతే అట్లాగే అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుంది అనేది నాకు తెలియదుగా, మరి మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఇదిగా ఉందో మిల్లు అనేది. ఇంత నీట్గా ఎప్పుడైనా చూసారు మిల్ అనేది? సరే మరి ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్.